సో ఈ టెర్రరిస్టులు మనకు తెలుసు ఏప్రిల్ 22 తేదీన విజువల్స్ అందరూ మనం చూసాము. సడన్గా దాదాపు 2:30-3 సాయంత్రం ఆఫ్టర్నూన్ అందరూ సేదతీరుతున్నారు, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. సో ఆ టైంలో వాళ్ళు సడన్గా వచ్చి అటాక్ చేశారు. వాళ్ళ దగ్గర AK-47 అండ్ M4 కార్బన్ రైఫిల్స్ ఉన్నాయి. M4 కార్బన్ రైఫిల్స్ అనేవి చాలా అడ్వాన్స్డ్ అమెరికన్ సైన్యం వాడే ఇవి దాదాపు ఇప్పుడు తిరుగుబాటుదారులు అందరి దగ్గర కూడా ఉన్నాయి. వాళ్ళ పాకిస్తాన్ కూడా దీన్ని కైవసం చేసుకుని, ఎందుకంటే దీంట్లో 50 బుల్లెట్ల నుంచి 90 బుల్లెట్ల వరకు మ్యాగజైన్స్ పెట్టచ్చు. ఇది నైట్ విజన్లు కూడా దీనికి అమర్చుకోవచ్చు. దీంట్లో రాకెట్ లాంచర్గా కూడా వాడుకోవచ్చు. చాలా అడ్వాన్స్డ్ వెపన్. దాన్ని ఫైర్ చేయాలంటే కూడా దానికి ప్రత్యేకమైన ట్రైనింగ్ అవసరం. దాన్ని బట్టి కూడా M4 రైఫిల్ ఉందంటేనే వీళ్ళు ఖచ్చితంగా పాకిస్తానీ ట్రైన్డ్ టెర్రరిస్టులు అనేది అర్థమైపోతుంది. ఇండియాలో ఆ టైప్ చేసే ఇది తక్కువ ఉంది. సో వాళ్ళు అటువంటి వెపన్స్ తీసుకొచ్చి 26 మందిని చంపేశారు. అందులో ఒకరు నేపాలీ, మిగతా 25 మంది ఇండియన్స్. అందులో తెలుగు వాళ్ళిద్దరు, మసూదన్ అండ్ చంద్రమౌళి, వైజాగ్ అండ్ కావలి సంబంధించిన ఇద్దరు కూడా చనిపోయారు. సో ఇప్పుడు దీంట్లో ఒక పక్క NIA, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, NIA రంగంలోకి దిగింది. ఎందుకంటే NIA టెర్రరిస్టులకి ప్రత్యేకంగా టెర్రరిస్టు వ్యవహారాలని NIA చూస్తూ ఉంటుంది. సో టెర్రరిస్టులు కావచ్చు, మావోయిస్టులు, వీటికి సంబంధించి ప్రధానంగా NIA ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ చేస్తుంది. సో వాళ్ళ రంగంలో దిగారు. మొత్తంగా ఇప్పుడు 4 కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ కాశ్మీర్ లోయలో జరుగుతున్నాయి. అయితే వీళ్ళు ఎవరు ఏంటనేది ఇప్పటివరకు మనకు అందుతున్న డీటెయిల్స్లో మొత్తం 4గురిలో 2 పాకిస్తానీలు, 2లో హసీం మూసా అనే అతను ఇంపార్టెంట్గా, రెండవది అలీబాయ్ వీళ్ళిద్దరు, హసీం మూసా, అలీబాయ్ వీళ్ళిద్దరూ పాకిస్తానీ టెర్రరిస్టులు. ఇంకిద్దరు ఎవరంటే ఆదిల్ హుసేన్ తోకర్, అనంతనాగ్ ఇతంది. ఆల్రెడీ వీళ్ళ ఇంటి మీదకి దాడి చేశారు. వీళ్ళ ఇంట్లో 20 లక్షల పైన డబ్బులు దొరికాయని చెప్తున్నారు. సో ఆల్రెడీ అతన్ని ట్రేస్ చేశారు. ఆసిఫ్ షేక్ పుల్వామాలో ఉంటాడు. వీళ్ళ ఇంటిని పేల్చేశారు కూడా మన సైన్యం వెళ్ళి. సో వీళ్ళందరి మీద కూడా ఒక్కొక్కరి మీద 20 లక్షల్ని ప్రకటించింది ఇండియన్ గవర్నమెంట్. సో వీళ్ళని ఎవరిని పట్టించినా ఒక్కొక్కరికి 20 లక్షలు ఇస్తామని ప్రకటించింది. ఈ హసీం మూసా ఎవరు అంటే, క్లియర్గా హసీం మూసా ఎక్స్ పాకిస్తానీ ఆర్మీలో పనిచేశాడు. అతను స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ అంటారు, SSG అంటారు. అంటే మామూలుగా ప్రతి ఆర్మీలో స్పెషల్ ఫోర్సెస్ అని ఉంటారు. ఈ స్పెషల్ ఫోర్సెస్ ఏమంటే సపరేట్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు. వాళ్ళు ప్రత్యేక ఆపరేషన్లకు వాళ్ళని వాడుతుంటారు. అటువంటి స్పెషల్ ఫోర్సెస్లో ఒకటి SSG అనే ఒక గ్రూపు పాకిస్తాన్ ఆర్మీలో ఉంది. దాని పేరు స్పెషల్ సర్వీస్ గ్రూపు. ఆ గ్రూపులో ఇతను పనిచేశాడు అని చెప్తున్నారు. ఇతన్ని పారా కమాండో అని పిలుస్తారు. ఇతన్ని ఈ LET లష్కర్-ఇ-తోయిబాలోకి చేర్చారు. ఎవరు? పాకిస్తాన్ ఆర్మీనే రిక్రూట్మెంట్ చేసి పంపించింది. అక్కడ ఇతను దాదాపు 2 ఏళ్ల పాటు కఠోరమైన ట్రైనింగ్ అయ్యాడు. కఠోరమైందంటే హై ఎండ్యూరెన్స్ అంటాం. అంటే ఎంత కష్టం వచ్చినా బాడీ అండ్ మైండ్ తట్టుకొని, వైలెన్స్ పొద్దున టార్చర్ పెట్టినా తట్టుకొని హై ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ ఇచ్చారు. అట్లాగే క్లోజ్ బ్యాటిల్ అంటారు. క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ లేదా క్లోజ్ కంబాట్ అంటే దగ్గరగా ఎనిమి వచ్చినప్పుడు ఫైట్ చేయడానికి తగిన టెక్నిక్స్ని అవన్నీ కూడా ఇతనికి ట్రైనింగ్ ఇచ్చారు. అట్లాగే డిఫికల్ట్ టెరైన్, అతి కష్టమైన అడవులు, కొండల్లో కూడా ఎక్కగలిగి సస్టైన్ కాగలిగి తట్టుకోగలిగిన ట్రైనింగ్ ఇచ్చారు. అట్లాగే ఎవేసివ్ టెక్నిక్స్ అంటే శత్రువు నుంచి ఎలా తప్పించుకోవాలి, అడవులు అయితే ఎలా తప్పించుకోవాలి, నగరంలో అయితే ఎలా తప్పించుకోవాలి, ఈ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ కూడా ఇతనికి ఇచ్చారని చెప్తున్నారు. ఇక వెపన్స్లో కూడా అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇచ్చారని చెప్తున్నారు. సో ఇతను లీడ్ చేసిందంతా కూడా, ఆపరేషన్ లీడ్ చేసింది, ఈ మొత్తం ప్లాన్ చేసిందంతా కూడా ఇతనే, ఈ హసీం మూసా అనే టెర్రరిస్టే అని చెప్తున్నారు. రెండవ పాకిస్తాన్ టెర్రరిస్ట్ పేరు అలీబాయ్ డైరెక్ట్గా మిలిటరీకి సంబంధం లేదు, కానీ LET అంటే లష్కర్-ఇ-తోయిబా. ఈ లష్కర్-ఇ-తోయిబాలో ఇతను సీనియర్ కమాండర్ అని చెప్తున్నాడు. ఇతను మూసా ఇంకొంతమంది టెర్రరిస్టులు 1.5 year బ్యాకే కాశ్మీర్లోకి ఎంటర్ అయిపోయారు. 1.5 year బ్యాక్ అంటే 2023
సెప్టెంబర్ అక్టోబర్లో వీళ్ళు ఎంటర్ అయ్యారని చెప్తున్నారు. ఎలా ఎంటర్ అయ్యారంటే అక్కడ మనకి ఒక సంబా కతువా అనే ఒక ఏరియా ఉంటుంది. ఆ సంబా కతువా ఏరియాలో దాన్ని ఏమంటారంటే ఇన్ఫిల్ట్రేషన్ రూట్ అంటారు. అంటే మనకి ఫెన్సింగ్ ఉంటుంది, పెద్ద ఫెన్సింగ్ మన వీడియోలో చూసుంటాం. ఆ ఫెన్సింగ్ని వీళ్ళు కట్ చేసి అక్కడ లోపల ఫెన్సింగ్ గుండా వచ్చారు. అది ఇన్ఫిల్ట్రేషన్ రూట్ అని. ఆ ఏరియా కొద్దిగా సెన్సిటివ్. అక్కడ మన మిలిటరీ కళ్ళు కప్పి వాళ్ళు వచ్చారు. ఒక్కొక్కసారి కొంతమంది ఏమంటున్నారంటే మన మిలిటరీలో కూడా అక్కడ కొంతమంది ఏమైనా కాంప్రమైజ్ అయ్యారా డబ్బుల కోసం, ఇంకొక దానికోసం, లేకపోతే మిలిటరీ అంత గస్తీ ఉంటే వీళ్ళు ఎలా రాగలుగుతున్నారు అనే డౌట్లు కూడా కొంతమందికి ఉన్నాయి. రెండవది ఏంటంటే అక్కడ లోకల్గా కాశ్మీరీలు కొంతమంది వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు రాగలిగారు అనేది కూడా ఒక వెర్షన్ ఉంది. ఏదేమైనా వీళ్ళైతే 1.5 year బ్యాక్ ఇంకొంతమంది టీం కలిపి వచ్చారు. అందులో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరు తర్వాత ఇక్కడ అదిల్ హుస్సేన్ తోకర్ కూడా గతంలో పీఓకే అంటారు. పీఓకే అంటే ఇప్పుడు కాశ్మీర్లో 2 రకాల కాశ్మీర్లు ఉంటాయి. ఒకటి ఇండియన్ అధీనంలో ఉండే కాశ్మీరు, 2 పాకిస్తాన్ అధీనంలో ఉండే కాశ్మీరు. దీనికి మధ్యలోనే ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది గీత ఉంటుంది. ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటారు పీఓకే అనేది. ఈ పీఓకేలో వీళ్ళకి ఎక్కువ ట్రైనింగ్లు ఇస్తారు. అట్లాగే పాకిస్తాన్లో ఉండే పంజాబ్ ప్రావిన్స్లో కూడా వీళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తారనమాట. అక్కడ క్యాంప్స్ పెట్టేసి అక్కడ ట్రైనింగ్స్ ఇస్తుంటారు. సో వీళ్ళు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో నుంచి మన కాశ్మీర్లకి ఎంటర్ అయిపోయారు. సో ఎంటర్ అయిపోయి ఇక్కడ వాళ్ళు షెల్టర్ తీసుకున్నారు, ఇక్కడ ట్రైనింగ్ చూస్తున్నారు. ఆల్రెడీ 2-3 అటాక్స్లో కూడా వీళ్ళు పాల్గొన్నారు.